గొల్లల మామిడాడ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ చోరీ కేసును ఛేదించిన కాకినాడ పోలీసు యంత్రాంగం. అనపత్తి నియోజకవర్గం పెదపూడి మండలం గొల్లల మామిడాడ గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈ నెల 5వ తారీఖున స్వామివారి వెండి ఆభరణాలను చోరీ చేసిన నిందితులను సుమారు 20 రోజుల సమయంలో కాకినాడ పోలీసు యంత్రాంగం అదుపులోకి తీసుకుంది. ఈ నెల 25వ తారీఖున నిందితుడు రాములు నాయక్ను కాకినాడ రూరల్ ఇంద్రపాలెం వంతెన వద్ద అరెస్టు చేయడం జరిగినదని, అతని వద్ద నుండి 12 కేజీల వెండి ఆభరణాలను రికవరీ చేయడం జరిగినదని, వాటి విలువ సుమారు 3,90,000 రూపాయలు ఉంటుందని కాకినాడ డిఎస్పీ డాక్టర్ కె హనుమంతరావు విలేకరుల సమావేశంలో తెలియజేశారు. స్వామివారి ఆభరణాలు అట్లాగే పూజాధికారులకి ఉపయోగించే వెండి వస్తువులన్నీ కూడా సుమారు 13 కేజీలు బరువు ఉండే వస్తువులన్నింటినీ కూడా దొంగతనం చేయడం జరిగింది గుర్తు తెలియని వ్యక్తులు. తక్షణమే ఎస్పీ గారి ఆదేశాల మేరకు క్లూస్ టీము అట్లాగే అక్కడున్న సీసీ కెమెరాసు అనాలిసిస్ అట్లాగే డాగ్ స్క్వాడ్ ఫింగర్ ప్రింట్స్ వీటన్నిటి ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడి అతి త్వరలో ఒక ఎంఓ క్రిమినల్, టెంపుల్ అఫెన్సులు చేసే ఒక ఎంఓ క్రిమినల్ అంగోతు రాములు నాయక్ అనే అతన్ని ట్రేస్ చేసి ఈ చోరీ చేసిన సొత్తుని ఇంటాక్ట్గా అతని దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మన డిస్ప్లేలో పెట్టిన వస్తువులన్నీ కూడా స్వామివారికి వాడుతున్న వెంకటేశ్వర టెంపుల్లోని ప్రాపర్టీ. ఇతని వివరాల్లోకి వెళ్తే ఈ అంగోతు రాములు నాయక్ అనే అతను ప్రొఫెషనల్గా టెంపుల్ అఫెన్సెస్ చేస్తూ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో తిరుగుతుంటాడు. ఇతనే గతంలో విజయవాడ 1 టౌన్ ఏరియాలో కుసుమనాథ్ టెంపుల్లో కూడా భారీ ఎత్తున సిల్వర్ని చోరీ చేసి అక్కడ కూడా దొరకడం జరిగింది. అప్పుడు జైల్లో ఉన్నాడు. తర్వాత బయటకు వచ్చి ఈ రకమైన నేరాన్ని ఇక్కడ పాల్పడ్డాడు. సో ఈ కేసులో అత్యంత ప్రభావితంగా ప్రతిభ కనబరుస్తూ సిఏ గారు, ఇన్ఛార్జి ఇన్స్పెక్టర్ గారు సన్యాసరావు గారు, ఇలాగే మరింత ప్రత్యేకంగా మన సిసిఎస్ కాకినాడ ఇన్స్పెక్టర్ చిట్టిబాబు గారు, వారి టీము, వారి బృందం చాలా గ్రామాలు తిరిగి, అంటే అవన్నీ చెప్పుకుంటూ పోతే లెంగ్త్ ఉంటుంది, చాలా ఎఫర్ట్ చేసి చివరికి అతను ట్రేస్ చేయడం జరిగింది. అతని దగ్గర ఉన్న చోరీ సొత్తును కూడా స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. మీ ద్వారా ఈ పెదపూడి మండలం అట్లాగే కాకినాడ పరిసరాల్లో ఉన్న డివిజన్లో ఉన్న దేవస్థానం తాలూకు ట్రస్టీలకు కానీ అట్లాగే దేవస్థానం కమిటీ మెంబర్స్కి కానీ సూచన ఏంటంటే, ఈ కేసు ఛేదించబడటానికి ఒక 30% నుంచి 40% వరకు మనకి ఆ సీసీ కెమెరాలు ఉపయోగపడ్డాయి. సో సీసీ కెమెరాలను బట్టి, సీసీ కెమెరాల్లో అతను అన్ని ఫేస్ అంతా కనపడకుండా పెట్టుకున్నాడు, అన్ని చేయగలిగిన ఆ బాడీ ఫీచర్స్ని బట్టి ఎవరనేది అవుట్ ఆఫ్ అవర్ ఎక్స్పీరియన్స్ మేము కొంత గ్రహించడం జరిగింది. అదే కెమెరాస్ లేకపోతే అది క్లూ అట్లాగే ఉండిపోతుంది, టెంపుల్ పోయింది అనే సెంటిమెంట్స్ ఇవి కూడా దెబ్బతింటూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మీ ద్వారా ప్రజలందరూ ఇట్లా దేవస్థానాలకి ఎక్కడైనా సీసీ కెమెరా లేకపోతే మా దృష్టిలోకి తెచ్చినా మేము ఆ కమిటీలని మోటివేట్ చేసి కెమెరాలు పెట్టిద్దాం. అట్లాగే ఏదన్నా ఊళ్ళల్లో బాగా ఆర్థికంగా బలంగా ఉండేవాళ్ళు ఇళ్ళు ఏదన్నా ఊరు వెళ్ళే సందర్భంలో మా దగ్గర పోలీసులో LHMS అని ఒక యాప్ ఉంది, లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని. అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ పోలీసుకి మాకు ఇంటిమేట్ చేస్తే మేము దాన్ని ఆ ఇంటిని వాళ్ళు తిరిగి వచ్చే వరకు మేము సేఫ్ గార్డ్ చేస్తాం ఫ్రీ ఆఫ్ కాస్ట్. అది కూడా మనకి పెద్ద ఎత్తున ప్రచారం జరగకపోవడంతో ఈ విలేజెస్లో ఎక్కడన్నా అఫెన్స్ అయితే దాన్ని కొంచెం మనం డిటెక్ట్ చేయడానికి కొంత టైం పడితే లేట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అవ్వకుండా చూసుకోవటం అనేది ఉత్తమమైన మార్గం. అందుకని LHMSను కూడా అందరూ వాడుకోమని మీ ద్వారా నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అట్లాగే ప్రత్యేకించి దేవస్థానాలకి సంబంధించిన అన్ని యాజమాన్యాలకు కూడా, అయితే ఎండోమెంట్స్ లేకపోతే ప్రైవేట్ టెంపుల్స్ ఉంటాయి,
ఈ సీసీ కెమెరాస్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయటం, ఎక్కువ కాలం అది స్టోరేజ్ కెపాసిటీ ఉండటం, ఐపీ కెమెరాస్ పెట్టడం. సో దాంట్లో ఇప్పుడు టెక్నాలజీ అంతా మారిపోయి మన సెల్ ఫోన్ ఎవరో ట్రస్టీ సెల్ ఫోన్కి కానీ అర్చకుల సెల్ ఫోన్కి కానీ ఎవరన్నా లైన్ క్రాసింగ్ చేస్తే మెసేజ్ వచ్చే ప్రొవిజన్స్ కూడా వచ్చేసినాయి కెమెరాస్. అటువంటి పెట్టుకుంటే ఏదైనా అలర్ట్ వచ్చిన వెంటనే ఆర్డ్ అవర్స్లో అంతరాలయంలోకి ఎవరైనా వెళ్తుందంటే వెంటనే మనం అలర్ట్ అవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విషయాన్ని మీ ద్వారా అందరికీ తెలియపరుస్తున్నాను. అవకాశం లేదు. ఎల్లనపురం చెందిన ఇతర స్థానికుల ప్రమేయం ఉంది. బోడవతల నుంచి కూడా సరుకులు వాళ్లే అందుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి సార్. ఇతనైతే ప్రొఫెషనల్ అఫెండరు. సో ప్రొఫెషనల్ సింగిల్ అఫెండర్. ఇతను ఎంఓ కూడా. ఇతను గోని సంచిలోనే మూట కట్టుకుని దాన్ని ఎక్కడో కన్సీల్ చేసుకుని కూడా, అంటే ఏమవుతుందంటే ఈ విషయాలన్నీ బహిర్గతం చేస్తే మనం నెక్స్ట్ టైం ఆ అఫెండర్ ఎంఓ మార్చడానికి కానీ జాగ్రత్త పడటానికి ఉంటుంది. సో దానికోసం ఏంటంటే ఇతను మాత్రం ఈ కేసులో క్షుణ్ణంగా మనకి దర్యాప్తులో ఇంతవరకు స్థానికుల ప్రమేయం కానీ అందులో ఎవరో కొల్లుడయ్యి నేరాలు చేయించడం అనే దానికి ఏ విధమైన ఆధారం లేదు. ఇతనైతే ఇతని గత చరిత్ర చూసినా ఇతను సింగిల్ అఫెండరు, ఇతను ప్రొఫెషనల్ అఫెండర్. అందులో ఏమాత్రం షేర్ తీసుకుని షేర్ తీసుకుని హైదరాబాద్ వెళ్ళిపోకుండా ఇక్కడ డంప్ చేస్తే ఆ డంప్ స్థానికులు వాటాగా ఇక్కడ డంప్ చేస్తారని ఆరోపణలు ఉన్నాయి సార్. అది వాస్తవం కాదు. ఎందుకంటే గత నేరాల్లో కూడా ఇతను అంత ప్రాపర్టీ పట్టుకుని వెళ్తే ఎన్ రూట్లో ఎక్కడైనా దొరుకుతారని ఇమీడియట్గా అతను నియర్ బై ఎక్కడొక్కడ కన్సీల్ చేసే ఇది ఉంది. గతంలో విజయవాడ కేసులో కూడా నా అనుభవంతో చెప్తున్నాను, అక్కడ కూడా మేమే ఇతను పట్టుకోవడం జరిగింది. అతను కూడా అలా అక్కడే ఒక చోట, అక్కడైతే ఇంకా విచిత్రం, పబ్లిక్ ప్లేస్లో ఎక్కడో బుషెస్ మధ్యలో పెట్టేసుకుని వెళ్ళిపోవడం కూడా జరిగింది.